వంటిల్లో బోల్డ్ మారణాయుధాలు ఉండేవి. దొంగోడు వస్తే చచ్చాడే, రోకలు పడతా కొడితే. ఇది నల్ల మద్ది కర్ర రోకలు అనమాట. ఇది చూసారా, ముందు ఎత్తడి తొడుగు, దీనికి ఎత్తడి కానీ ఐరన్ కానీ తొడుగు. ఈ తొడుగు ఏంటంటే ఆ ధాన్యాన్ని, పాత ధాన్యాన్ని ఇలా గాదిలోని తీసుకొని దంచుకునేవారు. రోట్లో కానీ కింద నేల మీద గొయ్యి తీసి ఆ రాయిని దంచేవారు. ఈ దంచడం వల్ల ఈ ముందున్న ఎడ్జ్ చూసారా, ఇది ఒకటి రోకలి పగిలిపోకుండా, రెండు ధాన్యం పైనుండే ఆ తొక్క ఎంత మనకి అవసరం లేదో అది మాత్రమే తీస్తారన్నమాట. ఇది మనకి పనికొచ్చేదంతా ఆ బియ్యంలో ఉండిపోతుంది. బియ్యం పైన ఒక లేయర్ ఉంటుంది, అందులో ఎంజైమ్స్ ఉంటాయి, ఆ మధ్యలో కార్బోహైడ్రేట్స్. ఓకేనండి. ఈ కార్బోహైడ్రేట్స్ సక్రమంగా అరిగి మన శరీరంలో హాని చేయకుండా ఉండడం కోసం ఆ ఎంజైమ్స్ పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అవన్నీ గుండు కొట్టేసి ఆ ఎంజైమ్స్ అన్ని తీసేసి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అంటున్నాం. ఇప్పుడున్న మోడర్న్ సైంటిస్టులు ఏం చెప్తున్నారు, అన్నం తినకో అని చెప్తారు. ఆ అన్నం కాదబ్బా, ఈ అన్నం తినని చెప్పాలా తెలియని వాళ్ళైతే. దాన్ని వండుకొని వార్చుకోవాలి. వార్చి ఆ గంజి తీసేయాలి. అందులో అంత మళ్ళీ ఆ గంజిని లాస్ట్లో కొంచెం మజ్జిగ కలిపి కానీ అదే అన్నంలో కలుపు తిన్నాం, కానీ అది అన్నం తినడం అంటే.